దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయం 10-11 వచనములు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీతి నిమిత్తము హింసింపబడుట. ప్రియులారా, నీతి నిమిత్తము హింసించబడుట అనగా యేసు కొరకు, విశ్వాసము కొరకు హింసింపబడుటయే. దేవుని పిల్లలు రాజకీయాల కొరకు, సామాజిక మత కారణం కొరకు, రంగు కులం జాతి భేదాల కొరకు, మూఢభక్తి తీవ్రవాదం నేరాలు చేయటం వలన హింసింపబడుట కాదు. నీతి కొరకు హింసింపబడుట దేవుని బిడ్డల లక్షణం. పాపముతో మూర్ఖత్వంతో నిండిన వారికి నీతి న్యాయములు అంటే ఏమాత్రము సరిపడవు. అందువలన నీతిగా జీవించే వారితో వారెప్పుడూ పోరాడుతూనే ఉంటారు. ప్రియులారా, దేవుని పిల్లలు ప్రాణాలైనా అర్పిస్తారు, కానీ నీతి మార్గాన్ని, దానికి కర్త అయిన యేసు ప్రభువును విడిచిపెట్టరు. యేసు ప్రభు శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచినవారు. మిషనరీలు దేవుని నీతి కొరకు హింసింపబడ్డారు. రాళ్లతో కొరడాలతో కొట్టబడ్డారు. అమానుష్యముగా నరికివేయబడ్డారు. క్రూర మృగాలతో చీల్చబడ్డారు. అగ్నితో దహించబడ్డారు. వీధులలో ఈడ్చబడ్డారు. అయితే వీరు నిరీక్షణ లేనివారు కాదు. ఇలాంటి వారి కొరకే పరలోక రాజ్యము. అందువలన యేసు ప్రభు తన కొరకై హింసలు, నిందలు, చెడ్డ మాటలు భరించేవారు ధన్యులు అని చెప్పారు. ప్రియులారా, పరలోకమందు వారికి బహుమానము, మెప్పు దేవుని వలన కలుగుతాయి. అది ఆది సంఘములో క్రైస్తవులు వారి వృత్తిని కొనసాగించుటలో ఇతరుల చేత ఎంతో ఆయాస పెట్టబడేవారు. ప్రియులారా, సమాజంలో అనేక రకాలైన వెలివేతలు ఎదుర్కొన్నారు. గృహాలలో ఎంతో వ్యతిరేకత అనుభవించవలసి వచ్చేది. నీరో చక్రవర్తి క్రైస్తవులను రాత్రి వేళల్లో తన ఉద్యానవనాలలో వెలుగు కొరకు కర్రలకు వారిని కట్టి నూనె పోసి నిప్పు అంటించేవాడు. తన వేట కుక్కలతో, క్రూర జంతువులతో వారిని చిత్రహింసలు పెట్టేవాడు. అయితే ఆ క్రైస్తవ వీరులకు నిరీక్షణ ఉంది. నేటి సేవలో, విశ్వాస జీవితంలో మన నిరీక్షణ సన్నగిల్లినదై ఉండకూడదు. నీతి కొరకు, యేసు కొరకు నిరీక్షణతో మనము జీవించాలి. నిరీక్షణ కలిగి మనం ఉన్నప్పుడు తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తగిన సమయంలో దేవుడు తన ఆశీర్వాదముతో నిన్ను నింపుతాడు. దేవుని కృప మీ అందరి మీద ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాచి కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. తండ్రి, నీకు స్తోత్రాలు. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాము.
ప్రేమ కలిగిన ప్రభువా, ఈ దిన దీవెనలతో నింపండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి తండ్రి. నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి నాయన. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమె.